విశ్వవిద్యాలయ విద్యార్థులకు చెప్తున్నాను, మన భూములు కూడా జాగ్రత్త. ఎందుకంటే నా యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి ఆ ఒక విశ్వవిద్యాలయ భూములు కూడా జాగ్రత్త కాపాడుకోండి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ భూములు అమ్మి ఒక ప్రభుత్వాన్ని నడిపేట ప్రయత్నం చేస్తూ ఉన్నది అని నేను అదే చెప్తా ఉన్నాను. ఈ రెండు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏది కూడా మీరు ఈరోజు పూర్తి చేయలేదు. మీరు వాగ్దానం మీరు ఏది కూడా అమలు పరచలేదు. కానీ మన భూములని అమ్మి ఈరోజు రాష్ట్రాన్ని నడిపేట ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా ఒక ప్రమాదమైన కరంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెళుతున్నదనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, నేను ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు మొన్న అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ పెట్టిన తర్వాత చర్చించింది ఏంది? కేసీఆర్ గారు వచ్చారు, ఓటీపీ ల్యాన్ మాయమైపోయాడు. మళ్ళీ ఏం చర్చించేశారు? ప్రజల ధనాన్ని, ప్రజల సమయాన్ని, మీ యొక్క సమయాన్ని ఏ పైన మీరు చర్చించి హిల్ట్ భూమికి సంబంధించింది, వాటర్లు కూడా భూమికి సంబంధించింది, ఎక్వేషన్ సంబంధించింది. దాంట్లో కేవలం భూముల మీదనే మాట్లాడి ఏ విధంగా భూములు కబ్జా చేయాలి అనేటువంటి విషయాల్లో మాట్లాడారు. కానీ ప్రజలకు రైతు బంధు ఇస్తున్నారా రైతులకు అని చెప్పి మాట్లాడారా? విద్యార్థులకు నిరుద్యోగ భత్తా విషయం మాట్లాడారా? విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, దాని మీద మాట్లాడారా? హాస్పిటల్స్కు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆరోగ్యశ్రీలో అది మాట్లాడారా? ఏది మాట్లాడకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో దాని మీద మాట్లాడకుండా పూర్తిగా అసెంబ్లీ సమయాన్ని వ్యర్థం చేసి ప్రజాధనాన్ని కూడా మీరు వ్యర్థం చేశారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో నేను మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక ప్రజల్ని కోరుతా ఉన్నాను. మీ యొక్క ప్రాంతం డెవలప్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో అనేకమైన పథకాలు ఉన్నాయి. అమృత్ స్కీమ్స్, అదేవిధంగా స్మార్ట్ సిటీలు, హృదయ స్కీమ్లు, ఇంకా రకరకాలైనటువంటి దాని ద్వారా తెలంగాణలో మున్సిపాలిటీస్ని భారతీయ జనతా పార్టీ డెవలప్ చేస్తుంది. అందుకే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లకు, అదే ప్రజలకు కోరుతా ఉన్నాను, మున్సిపాలిటీస్లో భారీ సంఖ్యలో బీజేపీని గెలిపియండి, మార్పు చూడండి అని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తూ మీ ద్వారా ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ కూడా రేపు జరిగినప్పుడు వరంగల్ ప్రజలను కూడా నేను కోరుతున్నాను, ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకు ఇది ఇవ్వండి. వరంగల్ ఒక రూపరేఖను కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో మారుస్తాము. ఈ యొక్క వరంగల్ ప్రజలు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. మమ్నూర్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా మమ్నూర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పలేదు. అది కూడా చాలా కాలం అయింది, తీసుకున్నాం. గత ప్రభుత్వం భూములు ఏమన్నాం, లాస్ట్లో ఇచ్చింది. ఎయిమ్స్ ఇచ్చినాము ఇక్కడ, దాంట్లో ఇక్కడ కూడా మేము ఎయిర్పోర్ట్ ఇస్తామంటే దాని విషయంలో కూడా భూమి చాలా కాలం దాకా ఇచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎక్విజిషన్ చేసుకొని ఆ ఒక భూములన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక్కడ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వస్తుంది. వరంగల్ ప్రాంతాల నుంచి కూడా విదేశాలకు పోయే వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల దేశాలకు పోయే వాళ్ళు కానీ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వరంగల్ రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల కూడా మీకు తెలియజేస్తాను. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా మార్చిలో నరేంద్ర మోదీ గారి ద్వారా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రేపు నేను ఇక్కడి నుంచి నేను వరంగల్, అక్కడి నుంచి మళ్ళీ భూపాలపల్లి పోయిన తర్వాత అక్కడ భూపాలపల్లి నిద్ర చేసిన తర్వాత అంటే రేపు మళ్ళీ తెల్లవారుజానే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఒక సమ్మక్క సారలమ్మ అక్కడ పోయి నా ఒక ఏదైతే దానికి మొక్కు పోటీ చెల్లించి అక్కడ కార్యకర్తల సమావేశం కూడా ఉంటుంది. అక్కడ కూడా మీడియా సమావేశం మాట్లాడతాను. కాబట్టి ఈ ఒక సందర్భంగా ఒక మాట చెప్తాను. నిన్నే ఒక భూపాలపల్లి నుంచి కొంతమంది విలేకరులు ఫోన్ చేశారు. తమ విలేకరుల ఒక యాత్ర మా ఒక ప్రొసెసింగ్ ఉంది సండే నాడు అని చెప్పేసి. ఇదే వరంగల్లో కేసీఆర్ గారు విలేకరులని నేను నొక్కుతా, కాలు పెట్టి నొక్కుతా అని చెప్పి అనడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా విలేకరులకు ఏం వాల్యూ ఇవ్వట్లేదు. విలేకరుల మీద కూడా వారు అనేకమైన కామెంట్ చేస్తూ ఉన్నారు. విలేకరులకు సంబంధించిన డిమాండ్ ఏదైనా ఉంటే కూడా భారతీయ జనతా పార్టీ వారి మద్దతు తెలుపుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. గోదావరి కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు కూడా రెండు రాష్ట్రాలు కూర్చొని తీర్చుకోవాలని చెప్పి బీజేపీ తప్పకుండా. ఇంతకుముందు కూడా నిన్ననే మేము విజయ్ సీఎం గారు పవర్ పాయింట్ పైన చెప్పాం. అపెక్స్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్ ఒకటి ఉన్నది. ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్లో 3 సార్లు మీకు కూర్చోవడం కూడా జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాలేదు. దాని రాక
రెండోసారి అక్కడ టైం ఫిక్స్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు